ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనము. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపచేసెదను. That in blessing I will bless thee, and in multiplying I will multiply thy seed as the stars of the heaven, and as the sand which is upon the sea shore. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము ఎంతటి గొప్ప వాగ్దానము! అంతటి వాగ్దానము, అంతటి ఆశీర్వాదము ఇంకెవ్వరూ పొందుకోలేదేమో. ఎందుచేతనంటే అబ్రహాముకు ఉన్నంత విశ్వాసము మరి ఎవ్వరికి చూడలేదేమో ఆ దేవుడు. అందుకే అంతటి ఆశీర్వాదాన్ని అబ్రహాము మాత్రమే యోగ్యుడు, అంతటి అర్హత కలిగినవాడు. దేవుడు చెప్పుచున్నాడు, నీవు నా మాట వినునందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని. ఈ వాగ్దానాన్ని మించిన ఆశీర్వాదం మరి ఒక వాగ్దానం వేరొకటి లేదు. వాగ్దానం ఇచ్చిన రీతిగానే అబ్రహాము సంతానాన్ని దేవుడు అత్యధికముగా దీవించాడు, ఆశీర్వదించాడు, విస్తరింపచేశాడు. మరి మన జీవితాల్లో మనము కూడా ఆశీర్వదించబడాలి, మన సంతానం అభివృద్ధిలోనికి రావాలి అంటే నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన మీద ఆధారపడి ఆయనపైనే భారం వేసి నమ్మికతో జీవించు. దేవుడే నిన్ను ఏదో ఒక దినాన్న నీ స్థితిని మార్చి నీ గతిని హెచ్చించి నిన్ను దీవిస్తాడు. నీకు ఏది ఏ సమయమునకు అనుగ్రహించాలో సమస్తమును ఎరిగినవాడు. ఆయనకు అసాధ్యమైనది, ఆయనకు మరుగైనది నీ జీవితంలో ఏదియూ లేదు. కనుక విశ్వాసముతో జీవించు. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో తండ్రి ఈ వాగ్దానాన్ని విని ఉన్నారో నైనా మాతో సూటిగా మాట్లాడిన దేవా వందనాలు. మా జీవితంలో ఎప్పుడైతే మేము విశ్వాసముతోనైనా ముందుకు సాగిపోతామో నైనా మా జీవితాల్లో ఎంతటి కార్యమునైనా సఫలము చేయగల దేవుడుగా ఉన్నందుకు వందనాలు. నైనా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగల సమర్థుడవు తండ్రి. నాయన అంతటి విశ్వాసాన్ని, అంతటి నమ్మికను, అంతటి నిరీక్షణను మేము అందరము కలిగి ఉండి నైనా మీరిచ్చు ఆశీర్వాదాలను పొందుకునే కృపను మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.